సరుకులు తీసుకో. నన్ను రుణ విముక్తుడి చెయ్యమ్మా. ఎందుకన్నా ఒక ముద్ద అన్నం కావాలి, పెడతావా అని అడిగింది? అవును తల్లి. అమ్మా పద్మావతి, ఇది నేను నీ తండ్రిగా ఇవ్వడం లేదమ్మా, ఆత్మబంధువుగా ఇస్తున్నానమ్మా. అది కాదు నాన్న. ఇదిగో, ఇక నేను ఈ సామాన్ తీసుకోను అని చెప్పే హక్కు నీకు లేదు. ఒరేయ్, నాకు గుర్తుందిరా, గుర్తుంది. ఆ రోజు మీ అమ్మకి కిడ్నీ ఏర్పాటు చేసి తన ప్రాణాన్ని నిలబెట్టేదే. నీ చల్లని చేత్తో నాకు కవళం దానం చేసేవే. అలాంటిది నీకు కృష్ణుడికి కుచేలుడిచ్చినట్లు ఈ సరుకులిస్తున్నానమ్మా. వీటిని పిడికెడు అటుకులు అనుకొని తీసుకో అమ్మా. కాదనకు తల్లి. ఇంకా ఆలోచిస్తున్నావా అమ్మా? తీసుకో అమ్మా. దేవుడా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏమ్రా బిడ్డ, మరి పోయేస్తాను. అమ్మ ఎదురు చూస్తుంది. వస్తాను. తులసి, వచ్చారా? పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? తీసుకెళ్లిన సరుకులు వాళ్ళకిచ్చారా? పద్మావతి అల్లుడి గారు తీసుకున్నారా? అసలు వాళ్ళు ఎలా ఉన్నారు? పద్మావతి ఎలా ఉందండి? బుక్క తిప్పుకోకుండా ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగావే, నేనేం సమాధానం చెప్పను? మీరక్కడికి వెళ్లిన దగ్గర నుంచి మీరెప్పుడెప్పుడొస్తారా, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని మీకోసం ఎదురు చూస్తున్నాను. చెప్పండి, అక్కడ ఏం జరిగింది? అసలు మీరిచ్చిన సరుకులు వాళ్ళు తీసుకున్నారా లేదా? ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు అయాచితంగా వచ్చే సుఖాల్ని ఆహ్వానించడం తెలుసు. అంటే నేను తీసుకెళ్లిన సరుకులు పద్మావతి తీసుకోను అంటే తీసుకోనని మొరాయించింది. అయ్యో, అదేంటి? దాని తల్లిదండ్రులుగా దాని బాగోగులు చూడాలిగా మనం. అదలా కష్టపడుతుంటే మనకెందుకులే అని మనం ఊరుకుంటావా? ఇదే మాట నేను పద్మావతి అన్నాను. ససేమిరా తీసుకోను అంది. దానికోసం రాత్రి బహుళ్ళు కష్టపడి ఎన్నో పనులు చేశారు. కూడబెట్టిన ఆ కాస్త డబ్బుతో కూతురికి సరుకులు తీసుకెళ్తే కాదు అంటుందా? మరి ఆ సరుకులు ఏం చేశారండి? వెనక్కి తీసుకొచ్చి ఆ కిరాణా కొట్లోనే ఇచ్చేశారా? అలా వెనక్కి తీసుకొస్తే నేను తండ్రిని ఎందుకు అవుతాను తులసి? తన చేత ఎలా ఒప్పించాలో అలా ఒప్పించాను. సరుకులు తీసుకునేలా చేశాను. అమ్మయ్యా, తీసుకుంది కదా, అది చాలు. హాయిగా ఇంట్లో అందరితో కలిసి మెలిసి ఆనందంగా గడపాల్సిన దాని జీవితం కష్టాల పాలయింది. కొడుకుని కోడల్ని కష్టాలు పాల్చేసి ఆ దుర్గమ్మ ఏం పాంకుంటుంది? పద్మావతి ఉసురు పోసుకుంటుంది. తులసి, ఎందుకు తులసి ఇలాంటి మాట మాట్లాడతావు? పద్మావతి సేనయ్యలు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు అంటే ఒక రకంగా ఇది వాళ్ల మంచి కోసమేనని నేను నీతో చెప్పానా లేదా? తప్పంతా దుర్గమ్మ గారిది అన్నట్టు మాట్లాడతావేంటి?
అలా నోరు పారేసుకుంటావెందుకు? ఇదిగో, జరిగిన దాంట్లో పద్మావతి తప్పు లేదా లేదా చెప్పు. తప్పుంటే 4 చీవాట్లు పెట్టి ఊరుకోవాలి. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తప్పు చేయొద్దని నచ్చ చెప్పాలి. అంతేకాని ఏకంగా ఇంట్లోంచి గెంటేస్తుందా? ఇదేనా ఆవిడ పెద్దరికం? పిచ్చి తులసి, దుర్గమ్మ గారు నీ కూతురికి అపకారం చేసింది అని నువ్వు బాధపడుతున్నావు. కానీ అక్కడ పద్మావతి దుర్గమ్మ గారి గురించి పన్నెత్తు మాట కూడా అనలేదు, తెలుసా? అది నా కూతురు సంస్కారం. తనే అలా ఉన్నప్పుడు నువ్వెందుకు తులసి, నువ్వెందుకు నీ బాధను బయటికి వెళ్ళగక్కుతావు? ఎందుకు చెడ్డదానివవుతావు? ఇప్పుడు మనం చెయ్యాల్సింది జరగబోయేది చూస్తూ ఊరుకోవడమే. ఏదో ఒక రోజు వాళ్లకు మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకో. అదే నువ్వు చేయాల్సింది. రోజుకి పనులన్నీ మైత్రి చేస్తా ఉండేది. ఇవాళ నువ్వు చేస్తా ఉండవేంది? అమ్మాయి రాలేదా? రాత్రి కూడా కనపడలేదమ్మా. తను తలనొప్పని ఇంటికి వెళ్ళింది. గట్లనా? గా పిల్ల సానా మంచి పిల్ల. నన్ను తన సొంత మనిషి లెక్క చూసుకుంటా ఉండాది. అందుకే అడిగినా. సర్లే, నువ్వు పోయి నీ పని చూసుకో. కానీ ఇప్పుడు నేనొక కళంకితని, చెడిపోయిన ఆడదాన్ని. అసలు రేపటి నా బతికేంటి? రాత్రి ఏడికి పోయినవురా? నిన్నే అడుగుతా ఉండాను. రాత్రి నిన్ను పిలవమని నర్సుకు చెప్పినా. నువ్వేడ లేవని చెప్పినాది. యాడికి పోయినావు? గది అమ్మా. ఇప్పుడు నేనేమని అడిగినాను? యాడికి పోయినావని అడిగినా. దానికి నీళ్ళు నవ్వులుతావేంద్రా? ఇంటికి పోయినామా. ఈ ముచ్చట చెప్ప నీకే గంత పరిశాన్ అవడెందుకు? గాడికి నువ్వేదో తప్పు చేసినట్టు. అత్తమ్మా, ఇప్పుడు మీకెలా ఉంది? ఈ దవాఖానలో ఉంటే నరకంలో ఉన్నట్టుంది. ఇంటికి పంపించండి అంటే ఎవరు పట్టించుకోవడంలే. మీ ఆరోగ్యం కోలుకునే వరకు ఇక్కడే ఉండండి అత్తమ్మా. నువ్వు గదే పాట పాడుతుండవా? అందరూ క్షేమం కోరే మీరు క్షేమంగా ఉండాలి కదత్తమ్మా. మీరు బాగుంటేనే అందరం బాగుంటాం. సంధ్య, అడగడం మర్చిపోయినా. రుక్కు ఎట్టా ఉండాది? వచ్చినాదా? అది నన్ను అడుగుతా ఉండదా? బాగుందత్తమ్మా. ఇంటి దగ్గర ఆడుకుంటోంది. కానీ రాత్రి
ఏమైనది? వాళ్ళ నాన్న గురించి ఒకటే కలవరింత. నాన్న ఇంటికి ఎప్పుడొస్తారు, నాన్నకేదో కీడు జరగబోతోందని ఒకటే గోల చేసిందత్తమ్మా. ఆ సమయంలో మీ అబ్బాయి ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు కదా, ఉదయమే ఇంటికొస్తారని రుక్కుకి సర్ది చెప్పి పడుకోబెట్టాను. ఇంటికి పోయినామా? ఇప్పుడు కూడా నేనొస్తుంటే హాస్పిటల్కొస్తానని గోల చేసిందత్తమ్మా. ఎండ బాగా ఉందని నేనే తీసుకురాలేదు. రాత్రి రుక్కు యాదగిరి ఇంటికి రాడని ఈడి గురించే కలగన్నదా? అవునత్తమ్మా. గట్లయితే రుక్కుని ఇంట్లో వదిలి నువ్వెందుకొచ్చినా? ఇంటికి పో. పర్వాలేదత్తమ్మా, ఇంటి దగ్గర పాండు బామ్మ ఉన్నారు కదా, కాసేపు ఉండెళ్తాలే. వద్దు, గది ఏడిస్తే కష్టం. గిదిచ్చి నువ్వింటికి పో. పాండుని రమ్మని చెప్పు, ఆడొచ్చినాక యాదగిరి ఇంటికి వస్తాడు. నువ్వు. అలాగే అత్తమ్మా, నేను వెళ్ళొస్తానండి. రాత్రి యాడికి పోయినవురా? నిన్నే అడుగుతా ఉండా. రాత్రి ఇంటికి రాలేదని నీ పెండ్లాన్ని చెప్తా ఉండాది. గప్పుడే నిన్ను నిలదీద్దామనుకున్నాను, కానీ నీ పెండ్లా ముందు పలసనవుతావని గమ్మునున్నాను. ఇప్పుడు అడుగుతా ఉండాను, చెప్పు. రాత్రి ఇంటికి పోక ఈ దవాఖానలో ఉండక యాడికి పోయినావు? నిన్నే అడుగుతా ఉండది, సమాధానం చెప్పు. రాత్రి ఏడ పడుకున్నావు? అసలు ఏడికి పోయినవురా? అమ్మా, అది గిట్ల నీళ్లు నమ్ముడు కాదు, సూటిగా సమాధానం చెప్పు. అమ్మా, అది నేను మందులు తేవడానికి వెళ్ళానని చెప్పడానికి ఇంత తడబడతారేంటి యాదగిరి గారు? ఈ విషయం చెప్పడానికి ఎందుకింత ఆలోచన? ఏంది? గోళీలు దేనికి పోయిందా? అవునమ్మా, రాత్రి డాక్టర్ గారు మీకోసం కొత్త మందులు రాశారు. అవి మా ఆసుపత్రిలో లేవు, అందుకే అవి వెంటనే కావాలని బయటికి వెళ్లి తీసుకురమ్మని మీ అబ్బాయిని నేనే పంపించాను. గోళీలు దేనికే? రాత్రంతా తిరగాలనా? రాత్రి 10 దాటాక మందుల షాపులు మూసేస్తారు. ఒకే ఒక్క మందుల షాపు, అది చాలా దూరం. అంత దూరం వెళ్ళి రావాలంటే టైం పడుతుంది, అందుకే ఆలస్యం అయ్యుంటుంది. యాదగిరి, గీ నరసమ్మ చెప్తా ఉండేది నిజమేనా? నిజమేనమ్మా. నేను మందులు దేనికే పోయినా గానే ఆలస్యమైంది. మరి ఇంటికి పోయినానని నాతో అబద్ధం ఎందుకు ఆడినావు? అది చీకట్లో గోళీల కోసం అంత దూరం పోయినని నువ్వు కోపడతావేమోనని. ఒక అబద్ధం కాపురాన్ని గూల్చేస్తది. గిది జీవితాంతం యాదుంచుకో. తల్లి దగ్గర నిజం దాచినా ఏమీ అవ్వదు, కాని పెండ్లాం దగ్గర నిజం దాస్తే గది భార్యాభర్తల మధ్య అగాధం సృష్టిస్తది. గా అగాధం పచ్చని కాపురాన్ని నాశనం చేస్తది. గిది యాదుంచుకో బిడ్డ. ఇంటికి పో.
సిస్టర్, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తోందా? నేనేం చేస్తున్నాను డాక్టర్? షటప్. నేను రాసిచ్చిన ఇంజెక్షన్ ఏంటి, నువ్వు చేస్తున్న ఇంజెక్షన్ ఏంటి? సారీ డాక్టర్, కంగారులో చూసుకోలేదు. వాట్? కంగారా? కంగారు ఎందుకు? ఇంజెక్షన్ చేయడానికి కంగారు పడతావా? అది డాక్టర్, సారీ చెప్పాను కదా. సారీ ఏంటి సారీ? ఇప్పుడు నువ్వు ఈ ఇంజెక్షన్ పేషెంట్కి ఇచ్చుంటే అది రియాక్షన్ అయ్యి పేషెంట్కి ఏదైనా ప్రమాదం జరుగుంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఈ పేషెంట్కి ఏమన్నా అవుతే అదెంతో క్రైమ్ చేసినట్టు అవుతుంది తెలుసా? అందరూ ఏడవలసి వచ్చేది. డూ యు నో దట్? డ్యూటీలో చాలా సిన్సియర్గా ఉండే నీకు ఈరోజు ఏమైంది? సీనియర్ నర్సువి, మిగతా నర్సులకి గైడెన్స్ ఇవ్వాల్సిన దానివి నువ్వే ఇలా తప్పు చేస్తే ఎలా? వైద్య వృత్తి చాలా పవిత్రమైంది. హాస్పిటల్ని ఓ దేవాలయంగా భావించి ఇక్కడికొస్తారు. అలాంటి వాళ్ల పట్ల చాలా ఏకాగ్రతతో ఉండాలి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అయ్యిందా? నేను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాను. మైండ్ ఇట్. మానస, నీకు ఈ విషయం తెలుసా? 3వ వార్డులో ఉన్న పేషెంట్కి మైథిలి సిస్టర్ డాక్టర్ చెప్పిన ఇంజెక్షన్ కాకుండా వేరే ఇంజెక్షన్ ఇవ్వబోయిందంట తెలుసా? అది గనక ఇచ్చుంటే ఆ పేషెంట్ చనిపోయేది. దాని గురించే డాక్టర్ గారు మైథిలి సిస్టర్ని మందలించారు. ఈరోజు మైథిలి సిస్టర్కి ఏమైందో ఏమో. ఏ పని చేసినా మైథిలి ఎక్కడో ఆలోచించి చేస్తుంది. ఇలా అయితే ఉద్యోగం ఊడిపోతుంది. ఏంటో ఇలా అయితే చాలా కష్టం. ఇంకో హాస్పిటల్లో జాబ్ కూడా రాదు. పద్మావతి, పద్మావతి! సీనయ్య, ఏమింది? అంత కంగారుగా పిలిచావేంటి? నీకోసం ఏం తీసుకొచ్చానో చెప్పు. ఏం తీసుకొచ్చావు? చెప్పు చూద్దాం. ఏం తీసుకొచ్చావు? చెప్పు సీనయ్య. ఇవేంటి? ఇప్పుడు ఇవెందుకు తీసుకొచ్చావు? చెప్తా. ముందు నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు. ప్రశ్న? అవును, తడుముకోకుండా నీకు బాగా నచ్చిందేంటో చెప్పు. ఉన్నట్టుండి వస్తూనే ఈ ప్రశ్న ఏంటి? చెప్తా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు నచ్చింది అత్తమ్మ, నువ్వు, మన ఊరు. ఇంకా? నాకీ జన్మనిచ్చిన మా అమ్మ నాన్నలు. ఇంకా? ఇంకే ఉంటుంది, ఇంతే. ఇంతేనా? ఇంకా ఉంది. సరిగ్గా ఆలోచించి చెప్పు. ఇంకేం లేదు సీనయ్య. కాదు, ఉంది. చెప్పు. చెప్పు పద్మావతి. పోనీ నేను చెప్పనా?